అందరికి నమస్కారాలు. తెలంగాణలో జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మొదటి విడతలోనూ రెండో విడతలోనూ వెనుకబడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా మొదటి విడతలో రెండో విడతలో వెనుకబడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ మూడో విడత ఏ విధంగానైనా కనీసం నా నియోజకవర్గంలో పరువును కాపాడుకోవాలని చెప్పిన ఆలోచనతోటి పరోక్షంగా మొదటి విడత రెండో విడత ఎంపికైనటువంటి సర్పంచ్లకు ఆత్మీయ సమ్మేళనం పేరిట మూడో విడత గౌరవప్రదంగానైనా సర్పంచులు గెలుచుకోవాలని చెప్పని ప్రచారానికి పరోక్షంగా సమావేశం పెట్టుకున్నట్టే తప్ప ఎవరైనా ఈ జిల్లాలో నిజంగా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ హోదాలు ఉన్నాయనే ఆత్మీయ సమ్మేళనం ఎప్పుడు చేయాలి? మూడు విడుదల అయిపోయిన తర్వాత. నీ నియోజకవర్గంలో ఒకటే మండలం అయింది కదా నిన్న. ఇంకా 4 మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు 10 ఉన్నాయి. ఇప్పుడే ఆదర బాదరగా వచ్చి ఆత్మీయ సమ్మేళనం పేరిట నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఈ మూడో విడుదలన్నా కనీసం పరువు కాపాడండి అని ప్రజలను పరోక్షంగా వేడుకోవడానికి కోసమే ఈ ఆత్మీయ సమ్మేళనం అంటుంది. అరే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత రెండో విడతలో 4700 పైచిలకు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలిచినని చెప్పని అన్ని పత్రికలు రాస్తే నేను అవసరం తెలంగాణ రాయకపోతే మాకేం బాధ లేదు. నువ్వు 2000 కూడా దాటిన పరిస్థితి అయింది. ఈరోజు ఇక్కడ మాట్లాడుతూ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 80 దాటినామంటున్నావు. అరే నువ్వు 60 కాడిని ఆగిపోయినావు చెప్పని పత్రికలు చెప్తే ఏంటి ఈ గ్లోబల్స్ ప్రచారం ఏంది? కేటీఆర్ గారు అంటున్నా మసిపూసి మారేడుకాయ చేయడం మొదటి నుంచి మీకు అలవాటు. అంటే ఏ విధంగానైనా మూడో విడత జరుగుతున్నటువంటి అటువైపు ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేటలోనైనా ఒక్క సీట్ అన్నా ఎక్కువ గెలిచి పరువును కాపాడుకోవాలని చెప్పే నీ ప్రయత్నం ప్రాకులాట తప్ప ఈరోజు ఆత్మీయ సమ్మేళనంలో మేము ఆ 4 మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం. అధికార పార్టీ అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించబడుతుంది. గ్రామాలను అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోయే ప్రయత్నం చేయడానికి మీ యొక్క సహకారాన్ని ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. నిజంగా విజ్ఞులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు పెడతారు మీరు ఆత్మీయ సమ్మేళనం? మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత. లేదు నీ దగ్గరకు ఒకవేళ వాళ్ళు వచ్చినప్పుడు గౌరవంగా షాలో కాబట్టి తప్పులేదు. కానీ ఏకంగా ఆత్మీయ సమ్మేళన పేరిట ఒక సభను జరుపుకోండి. ఇక మమ్మల్ని అంటున్నాడు. అరే మీ 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్తే తప్పుపడుతూ నువ్వు ఇంకో ప్రక్రియ పూర్తి కాకముందే వచ్చినావంటే ఈరోజు నీలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు నా గెలుపు కోసం కూడా ఏదో మాట్లాడినట్టుగా 2009లో నువ్వు 171 ఓట్లతో గెలిచినావు. అది మర్చిపో కేటీఆర్ అంటున్నా. 2018లో 89,000 మెజార్టీ, నీ 2023లో 27,000 మెజార్టీ. ఎటువైనా నీ 62,000 ఓట్లు ఉంటున్నా. పార్లమెంట్ ఎన్నికల్లో నీ సిరిసిల్లలో భారతీయ జనతా పార్టీకి అప్పుడు నీ ఓట్లు వేయినప్పుడు అంటే ప్రశ్నించేవారులే అనుకుంటున్నావు అంటున్నా. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటము సమానం. గెలిచిన ప్రజల మధ్యలో ఉన్నా, మీలాగా పట్టణాల్లో లేదు. ప్రజలు ఆశీర్వదించారు, ప్రజల ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తున్నారు. గెలిచిన సర్పంచ్లందరికీ శుభాకాంక్షలు చెప్పినాం. వస్తున్న అందరికీ కూడా మీ గ్రామాల అభివృద్ధిలో ప్రభుత్వం పాలు పంచుకుంటుందని చెప్పినాం. నీ మెజార్టీ ఎంత? 89 నుంచి 27,000 అంటే 62,000 ప్రజలు నీ వెనుక నుంచి. అరే 10 ఏళ్ళు అధికారంలో కదా, నీ దగ్గర 62,000 మెజార్టీ ఎటువంటి ఉంటున్నా. యువరాజు నాన్న తర్వాత నాన్నలాగా నువ్వు కేసీఆర్ తర్వాత యువరాజు 89 నుంచి ఇంకా 10 ఎగబాకాలి. 62 పడిపోయినట్టు నువ్వు ఫెయిల్ అయినట్టు కాదా అంటున్నా. పరువు పోలేదా నీది అంటున్నా. ఇప్పుడు ఈరోజు వ్యక్తిగా విమర్శించడం మానుకో.
ఇంకా మీ బీఆర్ఎస్ పార్టీలు ఎవరుంటారు నాయన? మీ సొంత చెల్లి కవితనే వెళ్ళిపోయి, మీ సొంత చెల్లి కవిత ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నాం. ఆ 10 సంవత్సరాల పరిపాలనలో భూ కబ్జాలు, శిఖం భూముల కబ్జాలని పలు జిల్లాలకు పోయినప్పుడు పలువురు ఎమ్మెల్యేలు ఆనాటి వారి పేర్లు కవిత చెబుతుంది. ఏకంగా నీ మీదనే 2 రోజుల క్రితం ఏదైతే భూ కబ్జాలు దారుదాల్లో మా అన్న తోడైండి అని చెప్పండి. దానికి సమాధానం చెప్పింది కదా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. దానికి సమాధానం చెప్పలేక ఇప్పుడు మామూలు వ్యక్తిగతంగా విమర్శించేటువంటి ఒకవేళ మా దిక్కు చూపిస్తే 4 వేలు మీ వైపు చూపిస్తాయి. లీగల్ సెల్ వేస్తా అంటున్నాడు. నువ్వు లీగల్ సెల్ వేసుకుంటావో ఇల్లీగల్ సెల్ వేసుకుంటావో వేసుకో. అరే ఇంకా సర్పంచ్లు ప్రమాణ స్వీకారం చేయాలి, ఇప్పుడే లీగల్ సెల్ ఎందుకు గుర్తొస్తుంది నీకు అంటున్నా. మీ బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడం చేసే లీగల్ సెల్ ఎందుకు గుర్తుకొస్తుంది అంటున్నా. అంటే 10 ఏళ్ళు మీరు లీగల్ సెల్ అడ్డం పెట్టుకొని ఆనాడు మా సర్పంచులు ఇబ్బంది పెట్టింది గుర్తుకొస్తుందా మీకు అని అంటున్నా. పచ్చ కాబట్టి దేశం అంతా పచ్చగన్నట్టుగా. అరే సర్పంచునికి 3వ విడత ఎన్నికలు కానేపాయ్, వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయనేపాయరి. మీలాగా అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆనాడు మీ హయాంలో అనేక మంది కాంగ్రెస్ పార్టీ సర్పంచుల పైన వేటు వేసి మీకు అనుకూలమైన బాధ్యతలు ఇచ్చినట్టుగా ఈ ప్రభుత్వం చేస్తూ మేము అలా చేయం. నూతనంగా ఎంపిక కాబడిన సర్పంచులందరికీ కూడా మీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పటికే అసలు మీ పార్టీలో ఎవరుంటారో ఉంటుండ్రు. ఎందుకు ఈ విధంగా దుష్ప్రచారం చేసి ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి ప్రజలు దయచేసి ఆలోచించవలసింది కోరుతా ఉన్నా. నేను అనుకుంటా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. మొదటి విడత ఎన్నికల్లో నేను పలు పేపర్లు చూసిన. మొదటి విడత ఎన్నికల్లో పలు పేపర్లలో బీఆర్ఎస్ వెనుకంజ, కాంగ్రెస్ ముందంజ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా కాంగ్రెస్దే పై చేరొచ్చింది. పాప ఆయనకు తట్టుకోలేకపోయింది. నిన్న 2వ విడత ఎన్నికల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పై చేయని నిన్నటి ఇవ్వలు అచ్చితాలు కూడా వచ్చింది. ఆయన వీళ్ళ అంకెలతో చెప్తుండు 80 స్థానాలు దాటాడు. 80 స్థానాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామాల పేరు, సర్పంచుల పేరుని బీఆర్ఎస్ పక్షాన చూయించు. 60,000 ఆగినట్టుంది. అంటే ఇంకా మేకపోతూ గాంభీర్యం, ఇంకా తెలంగాణలో నా దగ్గరే పట్టు సడలేని చెప్పే ప్రయత్నం, నా జిల్లా ఇంకా నా చేతుల్లో ఉందనే ప్రయత్నం. ఇప్పుడు యువరాజుగా ఉన్నప్పుడే నీ యొక్క మెజార్టీ 89 నుంచి 67కి వచ్చింది. నీ విధానాల వల్ల, మీ పార్టీ విధానాల వల్ల అవినీతి అక్రమాలు, ఆర్థికంగా విధ్వంసం చేసి అలాంటి మీరు ఈరోజు మాకు నీతులు చెప్పే విధంగా మాట్లాడడం సహేతుకం కాదు. ప్రజలు విజ్ఞులు. అధికారము కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కల్పించుకుని ప్రాంతాల అభివృద్ధి పత్రులు తీసుకొని పోతాం అన్నప్పుడు స్వాగతించండి. మేము గ్రామాల్లో గెలిచిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెప్తున్నాం. ప్రైవేటు కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మీ పార్టీ ద్వారా గెలిచిన ఒకరికి గెలిచినప్పుడు శుభాకాంక్షలు చెప్పిన. ఈ విధంగా మనము స్పిరిట్తో ముందుకు పోవాలి తప్ప ప్రతి సమావేశాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు మాట్లాడడం. ఈ రాష్ట్రంలో కథమైంది బీఆర్ఎస్ పార్టీ. లోక్సభ ఎన్నికల్లో పరిస్థితి ఏందో, కంటోన్మెంట్ ఎన్నికల్లో ఏంది పరిస్థితి, జూబిలీస్ ఎన్నికల్లో పరిస్థితి ఏంది, 51% ప్రజలు పోలేని ఓట్లలో కాంగ్రెస్ దీవించారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదా. ఈరోజు 4,757 అంటే ఇంక ఇండిపెండెంట్, బహుశా అన్ని ఇండిపెండెంట్ ఆయన ఖాతాలో వేసుకుంటాడు. ఇండిపెండెంట్ పోతే అధికార పార్టీ వైపు పోవడానికి ప్రయత్నం చేస్తారు. 2 రోజులకు 3 రోజులకు 10 రోజులకు. నేను కూడా ఈ జిల్లాలో బీజేపీ వాళ్ళు కూడా కలుపుకున్నట్టు, లేకపోతే ఇండిపెండెంట్ కలుపుకుంటారు. ఇండిపెండెంట్ నీతో ఎందుకు వస్తారు? అంటే ఈరోజు 2,000 పైచీలకు మీరు పరిమితమైన 4,700 మేము ఉన్నాం. ఇంకా 3వ విడత కూడా ఉంది. ఇంత స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటే మీ నమస్తే తెలంగాణ రాయకపోతే మీ బాధ్యులం కాదు. మిగతా పత్రికలు తీసి తిరిగే చూడమని చెప్తున్నా. వాళ్ళు పొద్దున్న లేస్తే అదే కదా. హత్యా రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు కేటీఆర్. వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ పైన మీ అభ్యర్థి ఓడిపోయింది అని చెప్పనేటువంటి కుయ్యెత్తుతోని కుట్రతోని చంపడానికి ప్రయత్నం చేసింది మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదా? దానికే సమానం చెప్తూ ఉంటున్నా.
నువ్వు వచ్చా రాజకీయాల గురించి మాట్లాడతావు అంటున్నా. ఓ దళితుడు వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఆయన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆయన చంపాలని చూస్తున్నటువంటి మీ పార్టీ మీరు ఈరోజు ఇక్కడ వచ్చే రాజకీయాల గురించి నూతనంగా ఎంపికైనటువంటి సర్పంచ్ల దానిలో మాట్లాడి ఏం సాధించాలనుకుంటూ ఉంటుంది మీరు అంటే రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేసి ఈ 4 మండలాల్లో 3వ విడత జరిగేదాన్ని ఎన్నికల్లో గెలవాలని చెప్పి చూడడం తప్ప మరోటి ఏముందో అని అంటున్నా. మేము అధికారులు ఉండి కూడా అలాంటి ఘటనలు జరిగినప్పుడు కూడా సామరస్యపూర్వకంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాం. చట్టం తన పని తను చేసుకుపోతుందని చెప్పినటువంటి ఆలోచన ఎక్కడ మీలాగా యాగి చేయలే, అధికారులంగానే ఎక్కడ యాగి చేయలేకుంటున్నా. మా దళిత మార్కెట్ కమిటీ చైర్మన్ను మీరు చంపాలని చేసినటువంటి కుట్ర బయటపడ్డ తర్వాత చట్టం తన పని తను చేసుకుపోతుందని చెప్పని మీ చట్టం మీద గౌరవంతో ఉంటే ఇంకా ఉల్టా చోర్ కోతో ఏదో హిందీ సామెత తప్పు చేసేది మీరే, హత్యా రాజకీయాలు ప్రోత్సహించేది మీరే. ఈరోజు ఇక్కడికి వచ్చి హత్యా రాజకీయాల గురించి గొప్పలు మాట్లాడుతున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజలు విజ్ఞులు. ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో అరే నువ్వు పెట్టిపోయిన బకాయిలు తీరుస్తున్నావు. మేము 300 పైచిల కోట్లు నువ్వు నేతనాలు బకాయిలు పెట్టిపోతే చెల్లించింది మేము కాదంటున్నావు. మలకపేట ప్రాజెక్టు కాంట్రాక్టర్కి బకాయిలు పెట్టిపోతే చెల్లించింది మేము కాదంటున్నావు. కలిగొండ సూరం ప్రాజెక్టు 75 కోట్లు, 1 కాదు 2 కాదు, ఇక్కడ 325 కోట్లు ఇట్లా అక్కడ 75 కోట్లు, 3 దఫాలుగా 25 3 సార్లు 25 కోట్లు ఇచ్చి పనులు జరుపుతా ఉన్నాం. అసలు ఎగోమానలు సాగును తీసుకురావాలన్న ఆలోచన మీకు వచ్చిందా? ఈయన గొప్పలు చెప్పుకొని ఈరోజు మమ్మల్ని విమర్శించేటువంటి పరిస్థితి, తిరిగి మాతోటి తిట్టించుకునే పరిస్థితి, ఇది సబబు కాదు, సరైనది కాదు. ప్రజాస్వామ్యంలో నేనైతే అనేక సందర్భాలు చెప్పిన ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఎన్నికల తదుపరి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మన ప్రాంతాలు అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఆ విధంగా అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇక్కడ నేతనుడు చేతి నిండా పని కల్పిస్తున్నాం. రైతులకు రుణమాఫీ చేసిన 25 లక్షల 25,000 కుటుంబాలు ఏది రైతు రుణమాఫీ పడ్డాడట. పచ్చకామలుని రోగంతో పచ్చగా నిండితో చెప్పినట్టుగా అరే న్యాయంలో పావులు ఇస్తే అసలు మిత్తికే పోయింది. మేము 25 లక్షల 25,000 కుటుంబాలకు ఒకే టోకెన్ రుణమాఫీ చేసిన, కొత్త రుణాన్ని తీసుకునేటువంటి రుణం చేసినాం, కొత్త రుణం ఇప్పించి ఏర్పడేసినాం. ఏవైనా గ్యారెంటీలు అంటుండు. ఈయనేదో మొత్తం సొమ్మంతా బీరోలో దాచిపెట్టిపోయినట్టు, మేము ఆ సొమ్మునేదో పంచనట్టు. అరే 8 లక్షల కోట్ల అప్పులో పెట్టిపోయినావు కేటీఆర్ ఈ రాష్ట్రాన్ని. 2014 చేతులు పెట్టిరు 70,000 కోట్ల అప్పు, 6,000 సంవత్సరానికి వడ్డీ కట్టుకొని చెప్తే నువ్వు మాకు అప్పయిపోయారు 8 లక్షల కోట్ల అప్పు, నెలకు 6,000 వడ్డీ. అయినా ఈరోజు హామీలన్నీ ఒకటి అమలు చేసుకుంటూ పోతున్నాం. ఇంకొకటి 2 హామీలు ఉన్నాయి, వాటి కూడా అమలు చేస్తామని చెప్పి ప్రజలకు విడమని చెప్తున్నాం. ప్రజలు మమ్మల్ని స్వాగతిస్తున్నారు. ఆడతల్లో ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కనిపిస్తలేదా? 200 యూనిట్లు ఉచిత కరెంటు మీకు కనిపిస్తలేదా? మీ హయాంలో 3 నెలలు వరుస కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు కట్టించారు మీరు. ఈరోజు 2 ఏళ్ళు అయినా పేదలు 200 యూనిట్లు కలుసుకునే వరకు కరెంటు కట్ అవుతుందంటే ఏ ప్రభుత్వం పనిచేస్తున్నట్టు లేదా? అరే నీ 10 ఏళ్ళలో 10 రేషన్ కార్డులు ఇవ్వాలి మీరు. ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్నబియ్యం ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపిస్తూ ఓటు అడగకుండా ఉండని సవాల్ విస్తున్నాం. వెనక్కిపోయింది మీరు. అదే డబుల్ బెడ్రూమ్ లేని ఊరు మేము చూపిస్తూ ఓటు అడుకుంటూ ఉండరని చెప్పండి సవాల్ విస్తున్నాం. వెనక్కిపోయింది మీరు. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఇచ్చాను మేము ఓటు అడుకుంటుంటే భవిష్యత్తులో కూడా అదే డబుల్ బెడ్రూమ్ మీరు ఇచ్చిన హామీ లేదు చూపిస్తాం. మీరు ఓటు అడుకుంటుంటారా అని ఇప్పుడు సవాల్ ఇస్తున్నాం. దానికి ముందుకు రారు. ఆనాటి ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఈ హయాంలో ఉన్నాయి. 1 2 కాదు 5 లక్షలు ఇచ్చి పేదలకు ఇల్లు నిర్మిస్తున్నాం. ఇన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అవుతా ఉంటే రెచ్చగొట్టే విధంగా సరే కార్యకర్తలు సంతృప్తిపరచడానికి మాట్లాడుకుంటూ మాకు అభ్యంతరం లేదు. కానీ మమ్మల్ని, మా పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలకు తిరిగి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఈ అంకెల గారెడితోటి ప్రజలను మభ్యపెట్టి మాయల మాటలతోని ఇంకా పబ్బం గడుపుకోవాలని చూస్తే కరెక్ట్ కాదనే మాటను ప్రజలకు చెప్పడానికి ప్రయత్నమే ఇది. ఈ విధంగా ఇప్పటికీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి దశలో కాంగ్రెస్ పై చేయి ఉంది, 2వ దశలో కూడా కాంగ్రెస్ పార్టీ పై చేయి ఉంది, రాష్ట్రంలో కూడా అదే విధంగా, 3వ స్థాయిలో కూడా రాష్ట్రంలో కూడా అదే విధంగా ఉంటుంది. నీ ఆరాటం అంతా నాకు అర్థమైంది. ఈ 3వ దశ 4 మండలాలు 1 సీట్ అని ఎక్కువ వచ్చి నాకు పరువు కాపాడుకోవడం చూస్తూ ఉన్నాం. బహుశా అది చూసినా ఈ 3 దళక చివరకు జిల్లాలో పైచే కాంగ్రెసే ఉన్నది. మీరు దానికి
ప్రజలు మభ్యపెట్టి మానుకో, నువ్వు నేరుగా ఆ 4 మండలాలకు అప్పీల్ చేసుకో, నా నియోజకవర్గం 4 మండలాలు మా అభ్యర్థి గెలిపించుకోమని. సూటిగా సామాన్ చెప్పుకో ఒక డొంక తిరుగుడు ఈ విధంగా మాట్లాడి మమ్మల్ని లేదు విమర్శిస్తే ఇది సరికాదు కేటీఆర్ అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా.